తెలంగాణలో మాఫియా డాన్లు మంత్రులు అయ్యారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ కూతురు మాటల్లో ప్రభుత్వ పెద్దల చీకటి దందాలు బయటపడుతున్నాయన్నారు. సామాన్యుడికో న్యాయం, మంత్రులకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు ప్రవీణ్ కుమార్. కొండా సురేఖ గారి ఇంటి ముందు టాస్క్ ఫోర్సు పోలీసులు నిస్సహాయంగా అచేతనంగా నిలబడున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ నాయకుల మీద ఎంతో పౌరుషంగా, దూకుడుగా, సినిమా హీరోలుగా ముందరికొచ్చి మరి వాళ్ళ గల్లబట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రోకల్ బండలు ఎక్కించిండ్రు. మిర్యాలగూడలో యూరియా రైతుల కోసం, యూరియా లేదని రైతులు ఆర్తనాదాలు చేస్తుంటే ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని తీసుకుపోయి రోకల్ బండలు ఎక్కించి రబ్బర్ చెప్పులతోని అరికాళ్ళ మీద కొడితే అతనికి ఫ్రాక్చర్ అయింది. మరి అంత దూకుడు చూపించిన పోలీసులు ఒక సిమెంట్ కంపెనీ, ఆ కంపెనీ యజమానిని రోహిన్ రెడ్డి అని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ అంటే ఈయన హైదరాబాద్ గెస్ట్ హౌస్లో తీసుకొచ్చి ఆ సుమంత్ అనే వ్యక్తి ఇతని మీద ఒక రివాల్వర్ పెట్టి ఇతన్ని ఇచ్చేస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు. టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు నిందితుడు ఆ మంత్రి గారి నివాసంలో ఉన్నా అని చెప్పి తెలిసినా కూడా ఆయన పట్టుకోలేని పరిస్థితి. ఇంతకన్నా ఘోరమైన శాంతి భద్రతల పరిస్థితి ఏముంటుంది దేశంలో ఒకసారి ఆలోచించాలి. కొండా సురేఖ గారి వ్యవహారం కూడా బయటికి వచ్చింది, కానీ ఇవాళ తెలియకుండా జరుగుతున్నవి ఎన్నో సంఘటనలు తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నాయి. అందుకొరకే నేను ముందరనే చెప్పిన, ఇది మంత్రుల క్యాబినెట్ కాదు, మాఫియా డాన్ల క్యాబినెట్. ఆమె సుష్మితా పటేల్ అంటే ఆమె కొండా సురేఖ గారి కూతురు అనుకుంటా. ఆమె చాలా అమాయకంగానే నిజం చెప్పింది. అసలు కాల్ డీటెయిల్స్ ఇవ్వాల్సింది రోహిన్ రెడ్డివి, రేవంత్ రెడ్డివి, పొంగులేటి శ్రీనివాసరెడ్డివి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరికీ కాల్ డీటెయిల్స్ ఇస్తే ఈ దొంగల ముఠ గూడు పోటానీళ్ళు బయటపడతాయి. నిజంగా కరెక్ట్ చెప్పింది ఆ అమ్మాయి. ఆ సుమంత్ అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఈ రోహిన్ రెడ్డి, ఈ సుమంత్ సంబంధం ఏంది? ఈ డక్కన్ సిమెంట్కు రోహిన్ రెడ్డికి ఈ సుమంత్కు ఏం సంబంధం? ఈ సుమంత్కు పిస్టల్ పెట్టి ఆయన తల మీద పిస్టల్ పెట్టి పంచాయతీలు చేస్తూనే ఉంటున్నారు. అసలు పంచాయతీలు ఏంది, పిస్టల్ ఏంది? ఒక సివిలియన్ చేతులకు వెపన్ ఎట్ వస్తుంది? ఇతనికి ఆర్మ్ లైసెన్స్ ఎవరిచ్చిండ్రు? ఎంతమంది కాంగ్రెస్ నాయకులకు ఆర్మ్ లైసెన్స్ ఉన్నాయి? వీళ్ళందరూ ఏ ఫామ్ హౌస్లలో పంచాయతీలు చేస్తున్నారు? వీటి మీద ఏమైనా నిఘా పెడుతున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు? మొన్నటికి మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇదైతే ఘోరం. ఇక సిగ్గుతో తల వంచుకోవాల్సిన వ్యవహారం ఇది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నా చావుకు కారణం, వాళ్ళ బంధువులు నా చావుకు కారణం అని చెప్పి తిరుమలాయ పాలానికి చెందిన, పాలేరు నియోజకవర్గానికి చెందిన ఒక మాజీ ఆర్మీ జవాన్, ఆర్మీ రవి, ఇతని పేరు బానోత్ రవి అలియాస్ ఆర్మీ రవి. ఇప్పటి వరకు ఈ తమ్ముడు 58 రక్తదానాలు చేసిండు, 58 సార్లు రక్తదానాలు చేసిండు. ఈయన మంత్రి పొంగులేటి గారు పాలేరు నియోజకవర్గంలో రకరకాల హామీలు ఇచ్చారు. ఈ హామీలు ఏవి నెరవేరలేదు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఈయనను చంపడం కోసం 2 పోలీస్ ఆఫీసర్లను పురమాయించిండు. ఖమ్మం ఏసీపీ తిరుపతి రెడ్డి, ఇంకొకరు ఎవరో పోలీస్ ఆఫీసర్ని పురమాయించిన ఆర్మీ రవి నాకు చెప్పిండు. సో ఇతని మీద అక్రమంగా కేసులు పెట్టి మళ్ళీ ఎందుకో ఈ తప్పు కేసు అని అందరికీ తెలిసినందుకు మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఈయనకు న్యాయం జరుగుతలేదని ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ గారి ఆఫీస్కు పోయి 1 గంట ముందర ఆయన దగ్గర న్యాయం జరిగే అవకాశం లేదు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తిగా నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన బంధువులు చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విషం తాగిండు, పురుగుల మందు తాగిండు. పోలీసు శాఖకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మామూలు పౌరుడికి ఒక న్యాయం, ఒక మంత్రికి ఒక న్యాయం ఉంటుందా? మరి దీని మీద ఒక ఎఫ్ఐఆర్ ఎందుకు ఇంతవరకు రిజిస్టర్ కాలేదు? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి మరి ఆ నిందితుల పేర్లు ఎందుకు పెట్టలేదు? ఆ నిందితుల కాలంలో ఉన్న వాళ్ళను ఎందుకు ఇప్పటివరకు పోలీసులకు తీసుకురాలేదు? కేవలం ఒక ట్వీట్ చేసినందుకే మన్నెం క్రిషాంక్ మీద దాదాపు 10 కేసులు పెట్టిండ్రు. నేను మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు చెప్పిన, పక్కనే ఉండే ఏసీబీ ఆఫీసు నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాలి నడకన తెలంగాణ భవన్కి వస్తే కేసు పెట్టిండ్రు పోలీసులు.
ఈ రాష్ట్రం అప్పుల పాలైంది, దొంగల పాలైంది అని ట్వీట్ చేసినందుకు కేసు పెట్టిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రిన్సిపల్ యొక్క మెమోను, ఒరిజినల్ ఆయన ఇచ్చిన మెమోను ట్వీట్ చేస్తే దాని మీద కూడా కేసులు పెట్టిండ్రు. పోలీసు శాఖకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మామూలు పౌరుడికి ఒక న్యాయం, ఒక మంత్రికి ఒక న్యాయం ఉంటుందా? దీంట్లో